పరిశుద్ధమైన గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనం. నిర్గమ 4:2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగెను. నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. కర్ర అనెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ప్రశ్నతో ఆరంభించబడిన వాక్యం ఈరోజు మనకి. మోషేతో అంటున్నాడు దేవుడు, నీ చేతిలో ఏముందయ్యా అని అడుగుతున్నాడు. మోషే ఏమంటున్నాడు? నా చేతిలో కర్ర ఉంది అంటున్నాడు. ప్రశ్న, ఇక్కడ చాలా ప్రశ్నలు మనకు కనబడతా ఉంటాయి బైబిల్లో మనం చూస్తే. మొదటి ప్రశ్న ఎక్కడ వేయబడింది చెప్పండి? మొదటి ప్రశ్న ఎవరితో, ఎవరు, ఎక్కడ? ఇంకా ముందు, అంతకన్నా ముందు ప్రశ్న ఉంది. మొదటి ప్రశ్న ఆదాము దగ్గర, మోషే దగ్గర కాదు. చెట్టు చాటును దాక్కున్న ఆదాముతో దేవుడు అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడా? మొదటి ప్రశ్న అక్కడ ఆరంభించబడింది బైబిల్లో. ఏమండి, ప్రభు అడుగుతున్నాడు, నువ్వెక్కడా? మీరు అంటారు మేము మందిరంలో ఉన్నాం అంటారు కదా, వాళ్ళే చెప్తారులే. మీరు ఎక్కడంటే ఇప్పుడు చూస్తుంది మా మందిరంలో అని చెప్పదు ఈవిడ. చూడండి, ఎక్కడ అంటే మందిరంలో అంటారు మీరు కదా. అసలు ఇక్కడ ఇప్పుడున్నది సిచ్యువేషన్ కాదు, అసలు మీరు ఎక్కువ ఎక్కడా? ఏలియా అంటాడు, నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నా, నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటాడు. నిలబడిందేమో రాజు ఎదుట, కానీ చెప్పేదేమో దేవుని సన్నిధిలో ఉన్నానంటాడు. అంటే అక్కడ ఉన్న ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ కాదు మాట్లాడాల్సింది, అసలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాము అనేది కావాలి. అందుకే ఏలియా అంటాడు, ఎక్కువగా నేను ఎక్కడున్నాను అంటాడు ఆయన, దేవుని సన్నిధిలో. అందుకే అంటాడు, నిలబడిందేమో ఆహాబు ఎదుట, కానీ నేను యెహోవా సన్నిధిలో ఉన్నానో ఆ జీవము గల దేవుని తోడు అంటాడు. అక్కడ నా మాట పలకుండా వర్షమైనను మంచైనను కూడదు అని చెప్తాడు కదా. అక్కడ ఆ మాట అనడానికి గల ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనే నిలబడి వాడను అంటాడు. హల్లెలూయా. ఎక్కువ ఎక్కడ? ఎక్కువ ఎక్కడ చెప్పండి? ఎక్కువ ఎక్కడ? ఎక్కువ ఎక్కడ ఉంటున్నాం? ఎక్కువ దేవుని సన్నిధిలో. ఉపవాస ప్రార్థనలు ఎక్కువ ఎక్కడ ఉండాలి? దేవునితో ఉండాలి. నేను మొన్న చెప్పాను కదా, ఎవరి దగ్గర నువ్వు ఉంటే వాళ్ళ యొక్క పలుకుబడి నీకు ఉపయోగపడుతుంది, వాళ్ళ మద్దతు నీకు దొరుకుతుంది, వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఎవరికి మనం దగ్గరగా ఉంటే వాళ్ళదే మనకు వస్తుంది, మనం ఆ పలుకుబడి మనం ఉపయోగపడతాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, చక్కగా అధికారులకు దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారుల సపోర్ట్ మనకి దొరుకుతుందిగా. మేము మొన్న చెప్పేది, ఎవరికి వాళ్ళకి మా దగ్గరగా ఉన్నామంటే ఏ పనులైనా త్వరగా అయిపోతాయి. మనకి సీట్ కావాలన్నా, రిజర్వేషన్ కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, లోన్ రావాలన్నా, ఏదైనా చిటికలో అయిపోద్ది కదా. ఒక మనిషి, ఒక అధికారైనా చెప్పండి, ఒక అధికారైనా, ఒక నాయకుడైనా, వీళ్ళందరూ ఎవరంటే మనుషులే. కానీ ఈ మనుషులను సృజించిన సృష్టికర్త అయిన దేవునికి దగ్గరగా ఉంటే ఏమండి ఇంకెన్ని జరుగుతాయి అంటారు మనకి మేలులు? చెప్పండి, జరుగుతాయి జరగవా? జరుగుతాయన్న వారు గట్టిగా దేవుని దగ్గరగా ఉండాలి మనం చెప్పండి. ఇప్పుడు ఉంటున్నారా? మరి ఉండాలి అని తెలుస్తుంది. కానీ ఒక భక్తుడు అన్నాడు, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నా, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా, నా చెయ్యి పట్టుకో. ఆశ ఉంది కానీ, చెయ్యాలని ఉంటుంది కానీ, కూర్చోవాలని ఉంటుంది కానీ, ఈరోజు ఈ వాక్యం చెప్పగానే దేవుని దగ్గర కూర్చొని కొంతమంది అనుకుంటారు కదా, నీ ఎలాగైనా సరే రేపటి నుంచి రోజుకి 4 గంటలు 5 గంటలు దేవుని దగ్గరే కూర్చోవాలనుకుంటారు. అలా అనుకుంటారు ఇక్కడ. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఆలోచన మారిపోయి ఏం చేస్తాంలే తర్వాత చేసుకోవచ్చులే. ఏమండి
పరిస్థితులు అనుకూలించవు. కొంతమందికి పరిస్థితులు అనుకూలిస్తే కొంతమందికి ఏం చేస్తాంలే అని ఒక చెప్పండి ధీమా, అశ్రద్ధ అంట నేను ధీమా కంటే కూడా. ఎందుకంటే దేవుని దగ్గర ఎక్కువగా కూర్చోవడానికి నీ శరీరం ఇష్టపడదు. ఈ శరీరం మంచిది కాదు. ఈ శరీరం ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి ఒప్పుకోదు. ఫోన్ దగ్గర కూర్చోవడానికి ఒప్పుకుంటుంది. అవునా కాదా? నీ స్నేహితులతో చెప్పండి, చూడండి, మీ స్నేహితులతో గంటలు గంటలు మాట్లాడడానికి నీ శరీరం ఒప్పుకుంటుంది, కానీ దేవునితో గంటలు గంటలు మాట్లాడడానికి నీ శరీరం ఒప్పుకోదు. అవునా కాదా? ఫోన్ చూస్తే టైం తెలియదు, కానీ ప్రార్థన చేస్తే ఎంతసేపు గడియారం వంక చూస్తాం చెప్పండి. మనం ఫోన్ చూస్తే గంట సేపు ఎలా అయిపోయిందో నీకు తెలియదు, కానీ గంట ప్రార్థన చేస్తే నువ్వు 10 సార్లు 15 సార్లు ఆ గడియారం వంక చూస్తావు. నువ్వు ఇదేంటి ఇంకా అవ్వట్లేదు గంట, ఇదేంటి ఇంకా అవ్వట్లేదు, ఎంతసేపు చూసినా అదేం జరగట్లేదు, తొందరగా మనం ఏమనుకుంటే తెలుసా, గడియారం తొందరగా టైం గంట అయిపోతే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఎలా చేయాలో తెలుసా? అసలు ఎవ్వరు లేరు, నువ్వు నీ తండ్రితో నువ్వు డిస్కషన్ చేసుకుంటే ఆ టైమే తెలియదు. ఇక దేవునికి స్తోత్రం. అస్సలు నీకు ఆ టైమే తెలియదు. మొక్కుబడిగా చేసే ప్రార్థనకు మాత్రం టైం జరగదు. ఏదో తప్పదుగా చెయ్యాలిగా, ఒక గంట ఎలాగోలా చేసేద్దాం, అది కాదు. మనసు పెట్టి కూర్చో దేవుని దగ్గర. ఎలా కూర్చో? మనసు పెట్టి కూర్చో. ఇష్టంతో కూర్చో దేవుని దగ్గర, కష్టంతో కాదు. ఇష్టంతో కూర్చున్న వారు ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. కష్టంతో కూర్చున్న వాళ్ళు, అది మందిరంలోనైనా నీ ఇంటిలో, మీరు ఇష్టంగా కూర్చుంటున్నారా కష్టంగా కూర్చున్నారా చెప్పండి. అవునా? ఇష్టంగా కూర్చొని ఎంతసేపు చేస్తున్నారు? మరి అదిగా ఇష్టంగా కూర్చుంటే ఎక్కువసేపు, కష్టంగా కూర్చుంటే కొద్దిసేపు. ఇష్టంగా కూర్చున్న వాళ్ళకి నిజంగానే ఇందాక శాలిని గారు చెప్పినట్టుగా సమయము తెలీదు. నిజంగా మన దేవునితో లీలమైపోయి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ సమయం తెలియదండి. ఇంకో మాట చెప్పనా, ఆ తర్వాత ప్రార్థనలో లేచిన తర్వాత కొండంత ధైర్యం దొరుకుతుంది మనకి. ఏం దొరుకుతుంది? కొండంత ధైర్యం. ఎవరో నిన్ను ధైర్యపరిచినట్లుగా, ఎవరో నీకు అండగా ఉన్నట్లుగా, ఎవరో నిన్ను భరోసా ఇచ్చినట్లుగా నీకు ఒక ధైర్యం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూడండి, ఇక్కడ మన వాక్యంలోకి మనం వెళ్ళిపోతే, ఎక్కడ ఉన్నాము అని ఒక ప్రశ్న ఇక్కడ మొదలైంది కదా. అప్పుడు దాకా దేవుని సహవాసంలో ఉన్న ఆదాము ఎప్పుడైతే తన భార్య ఇచ్చిన పండు తిన్నాడో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరాడో, ఏమని చెప్పండి, చెట్టు చాటును దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం ఏదైనా తప్పు చేస్తామో అప్పుడే మనం దాక్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. అవునా? తప్పు చేసిన వాళ్ళే దాక్కుంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఈ ప్రశ్నల గురించి మనం చూస్తే కనుక పాత నిబంధనలోనంట 2272 ప్రశ్నలు ఉన్నాయంట మొత్తం. పాత నిబంధనలో 2272 ప్రశ్నలు, క్రొత్త నిబంధనలో 1022 ప్రశ్నలు ఉన్నాయి. 1022 ప్రశ్నలు ఉన్నాయంట. ఆదామా నువ్వెక్కడని అక్కడ అడిగాడు. మన దగ్గర కూడా దేవుడు అదే ప్రశ్న మనం అడిగితే మన జవాబు ఎలాగుంది అనేది ఒక పరిశీలన మనము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. చూడండి, దేవుడు వాడుకునే విధానం. ఇప్పుడు దేవుడు తన మహిమ కొరకు తన కార్యాలు చేయడానికి మోషేని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. మోషేని వాడుకునే విధానంలో చూడండి, నా వైపు ఒకసారి రాత్రి ఒక మాట చెప్పా, మీకు గుర్తుందా? మోషేతో దేవుడు ఎలాగా పరిచయం చేసుకున్నాడు, మోషేతో ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడంట అని, నేనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను అలా పరిచయం చేసుకోవాలా, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి నేనే యెహోవానని పరిచయం చేసుకుంటున్నాను అన్నాడు, ప్రత్యక్షమయ్యాను అన్నాడు.
అంటే చూడండి, ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా యెహోవా అంటే అర్థం ఏంటంటే మార్పు లేనివాడు అని అర్థం, మారని దేవుడు అని అర్థం. అంటే వాళ్ళకు చేసినట్లుగా దేవుడు మనకు కూడా చేయగలిగిన వాడు. ఈరోజు నీకున్న పరిస్థితులను కూడా దేవుడు మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నువ్వు చక్కగా భక్తిలో ఉన్నట్లయితే, నువ్వు దేవునికి ఇష్టమైన భక్తి నువ్వు చేస్తే, నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు కనబడితే, దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడైన దేవుడు. నమ్మేవారు మాత్రం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. నమ్మేవారు మాత్రమే చేయండి. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దేవుడు ఒకలాగే ఉన్నాడు. ఆయన పేరే మార్పు లేని వాడు, మారని దేవుడు. మనం మారిపోతాం కానీ మనుషులు మారిపోతారండి, పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతారు, అవసరాలను బట్టి. కానీ దేవుడు మారడు. అందుకన్నాడు, నీ మార్పు లేని దేవుడు నన్ను పరిచయం చేసుకున్నాడంట. ఇప్పుడు మోషేని దేవుడు వాడుకుంటున్నాడు. మోషేని అడిగాడు, నీ చేతులు ఏముందయ్యా అంటున్నాడు. అగో కర్ర. ఏముంది? ఒక మామూలు కర్ర. ఆ కర్ర దేనికి ఉపయోగించేవాడు మోషే? గొర్రెలు కాసుకోవడానికి. ఆ కర్ర అలవాటు కర్ర పట్టుకుని వచ్చేసాడు మోషే. మోషేకి ఎన్ని సంవత్సరాలు? 40. 2 40 దాటేసాడుగా. ఒక 40 ఆల్రెడీ ఎక్కడ గడిచిపోయింది. ఇంకో 40 ట్రైనింగ్లో. ఎక్కడ ట్రైనింగ్? ఉద్యోగం ఇవ్వడానికి ట్రైనింగ్ అక్కడ. దేవుడు ఏదైనా ఒకటి ఇవ్వాలంటే ముందు నీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఎక్కడ ట్రైనింగ్ తెలుసా? అరణ్యంలో ట్రైనింగ్ అంట. దేవుడు ఒక పనికి నేను నియమించే ముందు నిన్ను ట్రైన్ చేస్తాడు. ఆ ట్రైన్ చేసిన తర్వాత ఏదైనా సరే నీకు ఒక నియామకం అనేది జరుగుతుంది, లేదైనా ఒక అప్పగింత అనేది జరుగుతుంది. ఎందుకు ట్రైనింగు? మామూలుగా ఇవ్వచ్చుగా అంటే రోజుకొకరిని చంపేసేవాడు మోషే ట్రైనింగ్ అవ్వకపోతే. ఎవరిని? రోజుకొకరిని. వాళ్ళు ఇసుకిచ్చిడికి రోజుకొకరిని చంపేస్తాడు. ఎందుకంటే మోషే ఒక గుద్దుకి చంపేశాడంట. ఎవరిని? ఐగుప్తీని. అలాంటి వ్యక్తి కనుక ఆ సమయంలో కనుక దేవుడు పంపిస్తే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి రోజుకొక సమాధి కార్యక్రమం, రోజుకొక ఆదరణ కూడిక. ఏ కూడిక? రోజుకొక ఆదరణ కూడిక అలాగ జరిగేది నిజంగా చెప్పాలంటే. కానీ తర్వాత మోషే ఎలా అయిపోయాడో తెలుసా? దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు మోషే గురించి. భూలోకమంతటిలో కల్లా మోషే అంత సాత్వికుడు లేడు. ఎందుకు ట్రైనింగ్? నీకు కొన్ని నేర్పించడానికి. ఎందుకు అరణ్యం? ఎందుకు అలాంటి పరిస్థితులు? దేవుడు కొన్ని నీకు నేర్పించబోతున్నాడు. వాటి ద్వారా వాటిని దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిటిని నేర్పించడానికే నీకు ఇవన్నీ అవి నువ్వు తెలుసుకోవాలి. 40 సంవత్సరాలు అరణ్యంలో. ఎందుకంటే ఆ గొర్రెలతో ఆయన తిరిగి ఇప్పుడు వాటిని నడిపించిన దేవుడు మనుషులు నడిపించడం పెద్ద కష్టం ఉండకుండా ఉండడానికి కదా. అంతేనే కదా. గొర్రెలను అలాగా 40 సంవత్సరాలు కాశాడు కాబట్టే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడంటే విజయవంతంగా ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు కూడా గొర్రెలు కాశాడు. దావీదు కూడా అరణ్య జీవితాన్ని గడిపాడు. గడపలేదా? గడిపాడు. ఆ తర్వాతే దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? సింహాసనం ఇచ్చాడు. తన ప్రజలను అప్పగించాడు. తన ప్రజలను సింహాసనాన్ని అప్పగించడానికి దేవుడు ముందుగా దావీదును కూడా అరణ్యం గుండా నడిపించాడు. ఈరోజు అరణ్యం అంటే ఏంటో తెలుసా? ఒంటరితనం. అరణ్యం అంటే ఏంటో తెలుసా? శ్రమ. అరణ్యం అంటే ఏంటో తెలుసా? బాధ, వేదన, కష్టతరమైన మార్గములో ప్రయాణం. ఇవన్నీ అరణ్యమే. అందుకే అంటాడు, నిన్ను అరణ్యములకు తీసుకెళ్ళి నేను ప్రేమగా మాట్లాడతానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు దేవుని మాట వినగలిగే హృదయము కలిగి ఉండేలా చేస్తాను నిన్ను. నా వైపు చూడండి. ఒకసారి ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. ఫంక్షన్ హడావిడిగా ఫంక్షన్ జరుగుతుంది. మనం వెళ్ళి ఏమండి అది కాదండి ఇది కాదంటే ఎవరైనా మాట వింటారు? అసలు ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటారు. అసలు మన మాట ఎవరు వినరు. కానీ ఎప్పుడు వింటారు? వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చెప్పే మాటలు వాళ్ళు వింటారు. దేవుడు కూడా అంతే. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు అంట
మనల్ని ఒంటరిగా చేస్తాడంట. అందరూ ఉంటారు నీకు, కానీ ఒంటరి అనే ఒక ఫీలింగ్లోనే ఉంటావు అంతే. అంటే నిన్ను తీసుకెళ్ళి ఇప్పుడు అడవిలో పెట్టేడు దేవుడేమి, కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఎలా మాట్లాడతాడంట దేవుడు తెలుసా? ప్రేమగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలా మాట్లాడతాడు దేవుడు నీతో? ప్రేమగా. అందరూ నిన్ను విడిచినప్పుడే దేవుడు దగ్గరగా ఉంటాడు నీకు. మనుషులు దగ్గరగా ఉండాలా, దేవుడు దగ్గరగా ఉండాలా మీకు? అయితే మీకు అరణ్యం కావాలి. కావాలా? మరి అరణ్యం వచ్చిన తర్వాత అమ్మో ఏంటి ప్రభా అని మనం అనకూడదు దేవుణ్ణి. అలాగే ఉన్నారంట. ఉంటే స్తోత్రం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఉంటే స్తోత్రం, దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు. ఒకవేళ లేని వాళ్ళకి కావాలంటే దేవుడు అలాంటి అయ్యా ప్రభు అలాంటి ప్రభావం ఇవ్వయ్యా. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యంలో మనం చూస్తే కనుక ఏమండి, మన దగ్గర ఉన్నది దేవుడు వాడుకుంటాడు. మోషే దగ్గర ఏముంది? కర్ర, ఒక చిన్న కర్ర. అది గొర్రెలు కాసుకునే ఒక కర్ర. ఇప్పుడు ఆ కర్ర ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చూడండి, మన దగ్గర సామాన్యంగా ఉన్న చిన్న వాటితోనే దేవుడు అద్భుతాలు చేశాడు, చాలా చేశాడు. మనం బైబిల్లో మనం చూస్తే చూడండి, వాక్యంలో మనం చూస్తే ఏం చేశాడు దేవుడు అంటే, దావీదు చేతిలో ఉన్న చిన్న రాయి ఒక బలమైన రాక్షసుని చంపడానికి కారణమైంది. అయిందా లేదా? సంసోను చేతిలో ఉన్న ఒక గాడిద యొక్క ఎముక 1000 మందిని చంపడానికి కారణమైంది. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి. ఇంకా గిద్యోను చేతిలో ఉన్న కొండ దివిటి గొప్ప విజయానికి కారణమైనవి అంట. అలాగే మనం చూస్తే కనుక ప్రవక్త భార్య ఇంట్లో ఉన్న ఒక నూనె కొండ ఏముంది? నూనె కొండ. దాని ద్వారా దేవుడు ఏం చేశాడు? గొప్ప అద్భుతాలు చేశాడు. కొత్త నిబంధనలకు వస్తే మనందరికీ తెలుసు. ఇటు తిరుగు. అది కాదు అసలుది. పిల్లలను చూపించినప్పుడు మీకు అర్థం అవ్వాలి ఆ విషయం. కొత్త నిబంధనలో దేవుడు చేసిన కార్యం అర్థం అవ్వలేదా? ఇంకా గుర్తు రాలేదా మీకు? పిల్లలను చూపించగానే మీకు ఏం గుర్తు రావాలి? 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఎంతమందికి పంచాడంట? అది గొప్ప కార్యం కాదా? అది గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మన దగ్గర ఉన్న వాటి ద్వారానే గొప్ప అద్భుతాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. అవునా కాదా? ఒక కర్ర. ఇప్పుడు దేవుడు అన్నాడు, మోషేని పిలిచాడు, అయ్యా నీ చేతులు ఏముంది అన్నాడు. ఆ చేతిలో కర్ర ఉంది అన్నాడు. ఆ కర్ర పడే అన్నాడు. ఏమన్నాడు? కర్ర పడే, నీ చేతిలో ఉన్నది పడేయాలి. తర్వాత అన్నాడు మరలా ఆ కర్ర పడేయగానే అది ఏమైంది? పాము అయింది. మరలా పట్టుకోగానే అది ఏమైంది? కర్ర అయింది. కానీ మొదట పట్టుకున్నది మోషే కర్ర, రెండవసారి పట్టుకున్నది దేవుని కర్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. నీది ఎప్పుడైతే పడేసావో అప్పుడు దేవుడు ఇస్తాడు నీకు. అర్థమైందా? నీది ఎప్పుడైతే నువ్వు పడేస్తావో అప్పుడు దేవుడు ఇస్తాడు. ఏం పడేయాలి? నీది నీ ఆలోచనలు పడేయి, నీ ఇష్టాలు పడేయి, నీ చిత్తం పడేయి. పడేశారా? పడేస్తే అప్పుడు దేవుడు ఏమిస్తాడు తెలుసా? దేవుని ఆలోచన ఇస్తాడు, దేవుని బలం ఇస్తాడు, దేవుని జ్ఞానం ఇస్తాడు, దేవుని నడిపింపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని శక్తి ఇస్తాడు నీకు. నీ దగ్గర ఉంది పడేయాలి. నువ్వు నీ బలం పడేయాలి, నీ జ్ఞానం పడేయాలి, నీ ఆలోచనలు పడేయాలి, నీ ఇష్టాలు పడేయాలి నువ్వు. అందుకే అన్నాడు, ఎందుకు అది పడేయకపోకుండా ఉండొచ్చు మామూలుగా అయితే కదా. పడేయమండం ఎందుకు? నీదేనది అది ఏమవ్వాలి చెప్పండి. మోషేతో అన్నాడు, ఆ కర్ర పడే, నీ కర్ర పడే ముందు. ఎందుకంటే మోషే దగ్గర ఉన్న కర్ర, తన కర్ర ద్వారా చాలా చేశాడు. గొర్రెల విషయంలో పాముల నుంచి రక్షించి ఉంటాడు, మృగాల నుంచి రక్షించి ఉంటాడు. ఏమండి? ఆ కర్ర ద్వారా, ఆ కర్రతో ఎవరైనా కొట్టుండొచ్చు. అంటే తన బలం అదంతా తన చేతిలో ఉన్నంత వరకు తన బలమే కదా. కానీ దేవుడు అంటున్నాడు అది పడే, మోషే అది పడే. ఈరోజు ప్రభు అంటున్నాడు నీది పడేయాలి, మీదేదైనా పడేయాలి. అది ఆలోచన అయినా, బలమైన, జ్ఞానమైన, సామర్థ్యమైన అన్నీ మీరేం చేయాలి? పడేయండి. పడేస్తే దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీది మీరు ఉపయోగించినంతసేపు,
మీ జ్ఞానము, మీ బలము, మీ ఆలోచనలు, ఏమండి, మీ ఇష్టాలు, మీరు వీటిని ఉపయోగించినంత సేపు కూడా దేవుని ద్వారా ఏది మీకు పనిచేయదు. అర్థమైందా? దావీదు బలాన్ని ఉపయోగించలా, అవునా? యెహోవా నామములో వెళ్ళాడు, అవునా కాదా? ఎక్కడైనా సరే అండి, నాదేమీ లేదు ప్రభు, అంతా నీ ఇష్టమే. మొన్న ఒక మాట చెప్పాను, దాచగలిగినంతసేపు దాచారు వాళ్ళు. ఎన్ని నెలలు? 3 నెలలు దాచారు. తర్వాత వాళ్ళు దాచలేక ఎవరి సంరక్షణలోకి వదిలేశారంట? దేవుని సంరక్షణలోకి వదిలేశారు. అద్భుతంగా దేవుడు ఆ బిడ్డ పక్షంగా గొప్ప ప్రణాళిక వేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ప్రణాళిక అంటే, తన తల్లి ద్వారానే ఆ బిడ్డకి పోషణ అందేలా చేసి, ఆ పోషణ కూడా రాజుగారి దగ్గర నుంచి వచ్చేదంట. ఖర్చు కూడా, ఆదాయం కూడా. వాళ్ళ డబ్బులతో బిడ్డను పెంచలా. ఎవరైతే పిల్లల్ని చంపమన్నారో, ఎవరైతే మగపిల్లలు ఉండకూడదని ఆజ్ఞాపించారో, వాళ్ళ డబ్బులతోనే, వాళ్ళ సంరక్షణలోనే వాళ్ళ తల్లే పెంచింది ఆ బిడ్డని. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునికి అప్పగించేశారో, అవండి, వాళ్ళ సామర్థ్యం అంతసేపు వాళ్ళు చేశారు. వాళ్ళ వల్ల కాలం ఇప్పుడు ఎవరికి అప్పగించారు? దేవునికి అప్పగించారు. దేవుని కార్యములు మొదలైనవి అప్పుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రభావం మొదలైంది, దేవుని కార్యం మొదలైంది, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు ఇక మొదలైనవి అప్పటి నుంచి. ఇంకా దేవుడు ఆ బిడ్డని సంరక్షణగా ఎంత గొప్పగా కాపుదల కలిగించాడంటే చెప్పండి, శత్రువు యొక్క దగ్గరే ఆ బిడ్డ పెంచేలాగా దేవుడు చేశాడంట. దేవునికి స్తోత్రం. ఏమండి, చంపమన్న వాళ్ళ దగ్గరే సంరక్షణ దొరికితే ఎంత గొప్ప కార్యం అది కాదా? అవునా? చెప్పండి. ఇటు చూడండి, అందరూ కూడా చంపమన్న వాళ్ళే, చంపాలి అన్న వాళ్ళ దగ్గరే ఆ బిడ్డకి ఏం దొరికిందంట? సంరక్షణ దొరికింది, కాపుదల దొరికింది, పోషణ కూడా దొరికింది. ఏం దొరికినాయి? సంరక్షణ, కాపుదల, పోషణ. ఆ తల్లికి దూరం అవ్వాల. కానీ మిగతా పిల్లలందరూ నైల్ నదిలో పడి చనిపోయారు. ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. మన ఆలోచన, మన ఇష్టాలు, అవండి, మన సామర్థ్యము, మన బలము వల్ల ఏమీ జరగవు. కొంతవరకే జరుగుతాయన జరిగిన పరిమితమైనవి. చెప్పండి అమ్మా, చెప్పండి అందరు కూడా. పరిమితమైనవి, పరిమితము కానివి, అసాధ్యమైనవి మన జీవితాల్లో జరగాలంటే దేవుని శక్తి రావాలి, దేవుని ప్రణాళికలు జరగాలి, దేవుని ఆలోచనలు జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గొప్ప కార్యాలు జరగాలంటే దేవునికి అవకాశం ఇవ్వాలి. మనం ఎవరికి అవకాశం ఇవ్వాలి చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. దేవునికి అవకాశం ఇవ్వాలి మనం. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మీ ఆలోచనలే మీరు చేస్తూ ఉన్నారా? మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారా? ఒకవేళ మీ ప్రయత్నాలు మీరు చేసి విసిగిపోయారా ఈరోజు? అవండి, మీ ప్రయత్నాలు మీరు చేసి విసిగిపోయారా? మీ ఆలోచనలు మీరు చేసి విసిగిపోయారా? ఈరోజు ప్రభు అంటున్నాడు, వాటిని పక్కన పెట్టి నా మీద ఆధారపడండి, నా వైపు చూడండి, నా ప్రణాళికలు, నా చిత్తము మీ పక్షంగా జరుగునుగాక. అలా జరిగితేనే మన జీవితాల్లో గొప్ప మేలులు జరిగిస్తాడు దేవుడు. ఆ పిల్లని కూర్చోమనండి. చూడండి, వాక్యంలో మనం వెళ్ళిపోదు. మొదటి మాట నిర్గమకాండము 4:17. నిర్గమకాండము 4:17. ఆ సూచక క్రియలు చేయవాలనని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి ఏం చెప్పాడండి? ఈ కర్ర పట్టుకొని చేయమన్నాడు, అద్భుతాలు చేయమన్నాడు. అద్భుతాలు చేయు కర్ర. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీది అనేది పడేస్తావో, ఎప్పుడైతే దేవునిది నీ దగ్గరికి వస్తుందో అద్భుతాలు జరుగుతాయి, అసాధ్యమైనవి కూడా జరుగుతాయి, ఎవరు ఊహించిన కార్యాలు జరుగుతాయి.
అందరూ కూడా చూడండి అమ్మ, అందరు చూడండి, అందరూ ఆశ్చర్యపోయే కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఇది ఎలా జరిగింది? అసలు ఇది ఎలా జరగడానికి అవకాశం లేదు కదా, అవకాశం లేదు కదా. దేవుడు చేసే కార్యాలన్నీ అలా ఉంటాయండి. అవకాశము లేని చోటే పిల్ల పట్టుకోండి. అవకాశము లేని చోటే, చెప్పండి, అవకాశము లేని చోటే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శారమ్మకి పిల్లలు పడడానికి అవకాశము లేదు, ఉందా లేదా? కానీ దేవుడు ఏం చేశాడు? చేశాడా లేదా? ఈరోజు నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏది అవకాశం లేదని సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడో, నీ దేవునికి సమయం ఇవ్వు. ఆ దేవుడు చెబుతున్నాడు, అవకాశం లేని దగ్గరే దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేయబోతాడని. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. అక్కడ అవకాశం లేదు, కానీ దేవుడు చేయబోతున్నాడు. ఇస్త్రీ చేసుకునే ఒక అంకులు, మాకు తెలిసిన అంకులు రైల్వే ఎంప్లాయ్ అయ్యాడు. మీకు చెప్పాను గత కాలంలో. అవకాశం, అసలు రైల్వే జాబ్ రావడానికి అవకాశం లేదు. అవకాశం లేని చోటే దేవుడు ఏం చేశాడంట? అద్భుతం చేశాడు అక్కడ. మరి మన జీవితాల్లో చేయడా? ఎన్నో సాక్ష్యాలు మనకు తెలుసు ఇలాంటివన్నీ. అక్కడ ఎలా జరుగుతుంది? అక్కడ జరగడానికి అవకాశమే ఉండదు, కానీ దేవుడు అద్భుతంగా దాన్ని ఏం చేస్తాడంటే, చెప్పండి, అద్భుతమైన కార్యంగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు వెళ్ళడానికి వాళ్ళకి దారి లేదండి, ముందుకు వెళ్ళడానికి దారి లేదు. వెనకాలేమో సైన్యం వచ్చేస్తుంది తరుముకొని, ముందేమో సముద్రం దాటడానికి అవకాశము లేదు. చూడండి అమ్మ, అందరూ సముద్రం దాటడానికి అవకాశం లేదు. చిన్న కాలువ అయితే దాటచ్చు, పోనీ అంతమంది దాటడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా ఇవి ఉన్నాయా? ఓడలు ఉన్నాయా? ఏమి లేవు. దాటే అవకాశం వాళ్ళకి లేదు. కానీ అవకాశము లేని చోటే దేవుడు వారికి ఏం చూపించాడు తెలుసా? ఒక నూతనమైన మార్గమును దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అమ్మ, అందరు చూడండి, అవకాశం లేని చోట ఒక నూతనమైన మార్గము వారికి దేవుడు సిద్ధపరిచాడు. నిజంగా చెప్పండి, అలాగ ఎవరైనా అనుకుంటారా? ఇప్పటి వరకు కనివిని రీతిలో అలా జరగడం అనేది ఎక్కడా లేదంట. ఎక్కడా కూడా. సముద్రము రెండుగా విడిపోయిందంట. కొడితే ఎలాగ ముక్కలైపోద్దో అలాగేమైందంట, రెండుగా ఇలా విడిపోయింది. ఒక దారి, తన ప్రజలు నడవడానికి దేవుడు ఒక నూతనమైన ఒక మార్గమును దేవుడు అక్కడ వేసినట్లుగా ఈరోజు నీ అవకాశం లేని చోట్లే దేవుడు నీకు ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు చూపించునుగాక. చూపిస్తాడా లేదా? ఒక నూతనమైన మార్గం ఎవరి కోసం తెలుసా? నీ కోసమే. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ఎవరి కోసం తెలుసా? నీ కోసమే. దీన్ని ఎంతమంది తీసుకుంటారో తెలియదు, కానీ నాకు నీ కోసమే. అవకాశాలు లేని చోట కూడా నీ కోసమే ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు సిద్ధపరచగలడు. సిద్ధపరుస్తాడా లేదా? దేవుడు ఎంతైనా చేయగలడండి. దేవుడు నీటి మీద నడిచాడు. ఎవరు? పేతురు నీటి మీద నడిచాడంట. ఇది ఎలా సాధ్యం అసలు? అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాలన్నీ ప్రభు ఎందుకు తీసుకొస్తున్నాడంటే, నీలో విశ్వాసంతో నింపబడడానికి. అద్భుతములు చేయు కర్ర, మొదటి కర్ర పేరు ఏం కర్ర? ఎప్పుడైతే ఇదిగో ఆ కర్ర నీది పడేసావో, ఇదిగో నా కర్ర ఇస్తున్నా, ఈ కర్ర ద్వారా నువ్వు ఏం చేయి, వెళ్ళి సూచక్రియలు చేయి, అద్భుతాలు చేయి అంటున్నాడు. మన ఆలోచనలు, మన యొక్క ఇష్టాలు, మన సామర్థ్యంతో మన ప్రయాసపడి ఓడిపోయి నష్టపోయింది చాలు. ఇక దేవుడు ఈరోజు అంటున్నాడు, నేనిచ్చే దాంతో నీకు అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని ద్వారా. దేవుని కర్ర చేత పట్టుకున్నాడు మోషే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పట్టుకున్నాడు? ఆ కర్ర ద్వారా జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతున్నాయి తెలుసా? అద్భుతాలు జరుగుతున్నాయి అంట. చూడండి, 10 రకాలైన తెగుళ్ళు. వాళ్ళకి తెగుళ్ళు, వీళ్ళకి అద్భుతాలు. ఏమండి? వాళ్ళకేమో తెగుళ్ళు. మోషే చూడండి,
ఒక మాట చెప్పనా, ఈ మోషే కర్ర ద్వారా 10 తెగులు రప్పించాడు. ఇది పరిశుద్ధమైన తీర్పుకి నిదర్శనం. ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు బాధించినందుకంట దేవుడు వారి మీద 10 తెగుళ్ళు రప్పించాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ఇప్పుడు ఇటు చూడాలి అందరూ, ప్రకటన గ్రంథంలో కూడా ఇప్పుడు ఏమున్నాయి ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నాయా? ఉగ్రత పాత్రలు. దేవుడు ఏం చేస్తాడు? మహాశ్రమల కాలం రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. తెగుళ్ళు దేనికి తెలుసా? తీర్పుకు సూచన. చెప్పండి, తెగుళ్ళు దేనికి సూచన? తీర్పుకు సూచన. చూడండి, అక్కడ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా వాళ్ళు బాధించారు కాబట్టి దేవుడు వారి పక్షంగా ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? ఐగుప్తు ప్రజలకి. ఐగుప్తులు ఎవరైతే దేవుళ్ళుగా భావిస్తున్నారో వాటి మీదే తెగుళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నైలు నది అంటే చాలా దేవునితో సమానం. ఎవరికి? ఐగుప్తులకి. తర్వాత సూర్యుడు, ఇలాగ చెప్పుకుంటూ పోతూ ఉన్నాయి. దేవుడు ఏం చేశాడు? వాటి మీద తీర్పు తీసుకొచ్చాడు. నైల్ నదిని ఎలా మార్చేశాడు? రక్తంగా మార్చేశాడు. సూర్యుని ఏం చేశాడు? కనబడకుండా చేసి చీకటి కనబడేలాగా. వాళ్ళు ఎవరైతే గొప్ప అనుకుంటున్నారో, వారు ఎవరైతే అండ అనుకుంటున్నారో, వారు ఎవరైతే బలం అనుకుంటున్నారో వాటినే దేవుడు ఏం చేశాడు? తీర్పు ద్వారా చెప్పాలి మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతాలు చేసి కర్ర ద్వారాగా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఐగుప్తులకి 10 తెగుళ్ళు రప్పించాడు దేవుడు. వాళ్ళకి తీర్పు తీర్చాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, నీకెవరైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు వారికి ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలో ఉంది కదా ఆ మాట, దేవుడు తీర్పు తీర్చాడు మాట ఉందా? నిర్గమాకాండం 5వ అధ్యాయంలో. ఆరు సారీ 6 బాహువు చాప ఏం చేస్తాడంట? అమ్మ అందరు చెప్పండి, గొప్ప తీర్పులు వారికి చేసి మిమ్మల్ని ఏం చేస్తా? నేను విడిపిస్తా. ఆ గొప్ప తీర్పులే 10 తీర్పులు. ఈ 10 తీర్పులు వాళ్ళకి కలిగించాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు అద్భుతంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొంతమంది మనల్ని బాధించే వాళ్ళు ఉంటారు, అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు. ఏం చేసినా సరే నువ్వు మాత్రం ఎలా ఉండాలి? మౌనంగా ఉండు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మౌనంగా ఉన్న రోజు దేవుడే నీ పక్షంగా వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే పగ తీర్చుకుంటే ఎవరి పని అంట? నీ పని. మరి మీరెందుకు తీర్చుకుంటున్నారు? మీరెందుకు తీర్చుకుంటారు? మరి మీకెందుకు కోపం? మీకేం పని? మీరు ఎలా ఉండాలి? వాళ్ళు ఏమైనా అనుకోండి మైనం గెలుపండి. తీర్పు ఎవరు తీరుస్తున్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రము కలుగును. అద్భుతాలు చేయ కర్ర మొదటిగా. రెండవదిగా మనం చూస్తే కనుక చూడండి, నిర్గమాకాండము 14:14. ఊరికే నీ పక్షముగా ఎవరు యుద్ధం చేస్తారు? ఇప్పుడు చెప్పిన మాట అదే. ఎవరు యుద్ధం చేస్తారు నీ పక్షం? దేవుడు. రెండవదిగా ఏం చెప్తున్నాడు తెలుసా? వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు దేవుడు? చూడండి, తన చేతి కర్ర ద్వారాగా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాగ్దానాలు చేసిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడంట. సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండము 23:19 చదవండి. ఆయన చెప్పి ఆయన మాట ఇచ్చి ఆయన ఖచ్చితంగా మాట తప్పడానికి ఆయన మనిషి కాదు. ఎవరు కాదంట? అమ్మా చెప్పండి, ఎవరు కాదు? దేవుడు ఏ వాగ్దానం నీ పక్షంగా చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పేసి బాబు,
ఏది నీకు దేవుడు నీకు ఏ దర్శనం చేపించాడో, ఏ వాగ్దానం నీకు దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానం దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయన మనిషి కాదంట మాట తప్పడానికి. ఆయన ఏం మాట్లాడాడో చెప్పండి. అక్కడ ఏం రాయబడి? రెండు మాటలు. నేను చెప్పి మాట ఇచ్చి, చెప్పినది చేయకుండా మాట ఇస్తే స్థాపించకుండా ఉండునా? ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇవ్వలేదా? కూర్చున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఏ వాగ్దానాలు ఇవ్వలేదా? బైబిల్లో వాగ్దానాలన్నీ మనకే. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనకే. ఏ వాగ్దానం ఎత్తుపెట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు. యెషయా గ్రంథం చూడండి 43:19. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ, ఇప్పుడే అది మొలుచును, దానిని మీరు ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. ఇది జరిగే పనేనా మామూలుగా? ఎడారిలో నదులు ఉంటాయి అసలు? ఎడారిలో నీళ్ళు దొరక్క చచ్చిపోతారు. ఎడారిలో అంట ఒంటెలను ఎందుకు తీసుకెళ్తారో తెలుసా? ఒంటెలు తీసుకెళ్ళడానికి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, ఎడారిలో ఒంటెల కాళ్ళంట నడవడానికి వీలుగా ఉంటుందంట ఇసుకలో. ఎందుకంటే బారు కాళ్ళు కదా, కూరుకుపోకుండా చక్కగా తీసుకెళ్ళచ్చు. వాళ్ళ కాళ్ళు కూడా అలాగ ఉంటాయంట, దానికి నడవడానికి వీలుగా ఉంటాయంట. రెండవది ఎందుకో తెలుసా? వాళ్ళ దాహం వచ్చి నీళ్ళ కోసం దాన్ని అవసరమైతే చంపేస్తారంట. దానికి సంచి ఉంటుందంట ఇక్కడ. ఆ సంచిలో ఒక్కసారి ఆ ఒంటె నీళ్లు తాగితే 6 నెలల వరకు అది నీళ్లు తాగకుండా బ్రతకగలదు. అది ఎన్ని నెలలు? మనం భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాం మనం, నిజంగా చెప్పాలని. కొంతమందికి ఫస్ట్ ముద్దే గొంతు పట్టేసిద్ది. నాకైతే ఇడ్లీ తినేటప్పుడు నీళ్ళు లేకపోతే ఇంతగా చచ్చిపోతాను నేను. ఇడ్లీ అయితే ఖచ్చితంగా పట్టిద్ది అంట నేను. ఇడ్లీ తొందరగా, అసలుకే ఇష్టం లేని ఫుడ్డు, ఇష్టం లేని టిఫిను, సరేలే అనుకొని తిందాం అనుకుంటే అది మళ్ళీ గొంతు పట్టేసిద్ది. అవునా కాదా? గొంతు వెళ్దు లోపలికి. చూడండి, నీళ్ళు తాగకపోతే మనం అసలు బతకలేము. కానీ ఒంటె ఎన్ని నెలలు అంటది చెప్పండి? 6 నెలలు అది బ్రతకగలిగింది. దానికంట లోపల సంచులు ఉంటాయంట, నీళ్ళ సంచులు. అందుకని ఏం చేస్తారు వాళ్ళు బ్రతకడం కోసం? ఇప్పుడు ఒంటె ముఖ్యమే, కానీ ప్రాణమా ఒంట అంటే? చూడండి, బైబిల్లో సందర్భం తెలుసా? ప్రాణమా బిడ్డ అంటే ఏమండి? ప్రాణమా బిడ్డ అంటే ఏం చేశారు? ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఏం చేశారు? ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ కోసుకొని. నిజంగా చెప్పండి, అసలు ఎంత కరువు కాకపోతే బిడ్డలను కోసుకొని తినేయడం ఏంటండి అసలు? ఆ మాటే నాకు నిజమైతే అసలు ఒక బిడ్డను తినేస్తారు. అలాగే అసలు తినడానికి అసలు ఎలాగా మనసు ఒప్పిందో. నిజంగా మనిషి బ్రతకడానికి ఏదైనా చేస్తాడు అనడానికి అదే నిదర్శనం. మనిషి తాను బ్రతకడానికి చెప్పండి ఏదైనా చేయగలుగుతాడు. వాస్తవంగా ఏ తల్లి తన బిడ్డను ఆ పని చేయదు. కానీ కరువు అలా ఉంది, లేకపోతే వీళ్ళు చచ్చిపోయేలాగా ఉన్నారు ఇప్పుడు. అవునా కాదా? అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాం మనం ఇంతకీ? అవునా? ఇక్కడ వాక్యంలో చూడండి, దేవుడు ఎడారిలో ఏం చేస్తాడంట? నీళ్ళు కాదు, ఇక్కడ నదులు. దేవునికి స్తోత్రం. ప్రతికూలతలో సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతికూలతలలో నీళ్ళు చుక్క దొరకక, అయ్యా ఒక నీళ్ళు చుక్క కావాలయ్యా, ఒక నీళ్ళు తిత్త కావాలని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, నీళ్ళు తిత్త కాదురా, నీకు ఒక నదే నేను ప్రవహింపజేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అరణ్యములో త్రోవ, అరణ్యములో దారి ఉండదు, కానీ అరణ్యంలో నీ కొరకు దేవుడు ఒక త్రావని సిద్ధపరుస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీకు ముందు నడుస్తూ, ఆయన వాగ్దానం ఉంది కదా, యేసయ్య ప్రభు అంటున్నాడు కదా, ఆయన నీకు ముందుగా నడుస్తూ ఏం చేస్తాడంట?
సరళము చేస్తాడంట వంకర టింకర మార్గాలన్నీ కూడా. ఇలా ప్రార్థన చేయగలరా? అయ్యా నా జీవితానికి ముందు మీరు నడవండి ప్రభువా, నా కుటుంబానికి ముందు మీరు నడవండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ముందుగా దేవుడు నడుచునుగాక. నీ మార్గంలో దేవుడు సరళం చేస్తాడు. ఆయన అరణ్యం లాంటి పరిస్థితులైనా ఒక చక్కని దారిని దేవుడు మీ కొరకు సిద్ధపరచునుగాక. ఆయన అంటున్నాడు చక్కని మార్గాన్ని వేస్తాడంట అంటున్నాడు. అసలు దేవుడు చూడండి అక్కడ పద్యం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. తలుచుకోకండి, గతాన్ని వదిలేయండి, మీ జీవితాల్లో అయిన చేదులు బాధలు అన్నీ వదిలేయండి. ఇప్పుడు అన్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో నీ జీవితంలో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను. దీన్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఆమె చెప్పండి. దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. విశ్వాసంతో నువ్వు పలికితే ఈ వచ్చులో నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను ఒక నూతన కార్యము ఇదిగో ఇప్పుడే అది మొలచును. దేవునికి స్తోత్రం. నువ్వు ఆమేన్ అనగానే దాన్ని దేవుడు మొలపించబోతున్నాడు. నువ్వు ఆమేన్ అనగానే దేవుడు నీ పక్షంగా అది మొలపించబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఒక నూతన కార్యం ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు. నువ్వు విశ్వసించినట్లయితే ఇప్పుడే దానికి ఒక ఏమంటున్నాడంట, మొలచునుగాక. మీరు ఆలోచించరా? నమ్మని వాళ్ళతో దేవుడు అంటున్నాడు, మీరు ఆలోచించరా నేను చేస్తానని? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? రాత్రి ఒక మాట చెప్పా, దేవుడంట తన కార్యముల ద్వారా ఆయన ఏంటో ఆయన తెలియపరుస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎలా తెలియపరుస్తాడు? కార్యముల ద్వారా. నేనేంటో తెలుసుకుంటారంటాడు ఆయన. చూడండి, అసలు నేనేంటో తెలుసా? కొన్ని రాళ్ళు ఆగు, నేనేంటో నీకు తెలిసిద్ది అంటారు కొంతమంది. నా సంగతి ఏంటో తెలిసిద్ది నీకు అంటారు కొంతమంది, కదా? అంటారా లేదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? అదే ఇందాక మనం చదివిన నిర్గమకాండము 6వ అధ్యాయంలో చూడండి, మీ దేవుడని యెహోవానే నేనే. కొన్ని కుటుంబాల్లో, నా వైపు చూడండి, కొన్ని కుటుంబాల్లో యెహోవా దేవుడని తెలుసుకునే రోజులు రాబోతుంది. దేవుడు అంటే నా దేవుడు ఎవరాళ్ళు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, యెహోవాని నేనే దేవుడును అని తెలుసుకునే ఒక రోజు రాబోతుంది. హల్లెలూయా. అంటే ఆయన దేవుడు కాదని కాదు, వాళ్ళ శ్రమల్లో వాళ్ళ నమ్మని స్థితిలో అలా ఉన్నప్పుడు నేను కార్యము చేసి నేనే గొప్ప దేవుడని తెలుసుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంతగా చక్కగా మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనతో. ఇది విశ్వాసంతో ఈ మాటలు మీరు స్వీకరించండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక నూతనమైన కార్యము నీ కొరకు చేయబోతున్నాను. ఈరోజు మీ స్థితిని బట్టి కాదు, దేవుడు చేయబోయే కార్యం మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో చేయబోయే వాటి మీద నిరీక్షణ ఉంచండి. ఈరోజు దేవుడు ఖచ్చితంగా ఆయన ఏంటో నిరూపించుకోబోతున్నాడు. ఆయన ఏంటో నీ పక్షంగా రుజువు చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవాని నేనే అని నువ్వు తెలుసుకునే రోజు రాబోతుంది. నీ పక్షంగా ఉన్న గొప్ప దేవుడు నేనే అని నువ్వు తెలుసుకునే రోజులు, నువ్వు సాక్ష్యం చెప్పే రోజులు ఆయన తీసుకొచ్చునుగాక నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. ఎలాంటి కార్యములు చేస్తాడో తెలుసా? అరణ్యంలో త్రోవ, చెప్పండి. అలాగే ఎడారిలో నదుల్లాగా చేస్తాడని. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? అసాధ్యమైనవి సుసాధ్యంగా నీ జీవితంలో నేను చేస్తాను అనడానికి దేవుడు చెప్పిన ఒక నిదర్శనం. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా మనం చూస్తే కనుక రెండు ఏంటి? ఒకటేంటి చెప్పండి? అద్భుతాలు చేయకర్రా. రెండేంటి? 3 నిర్గమకాండము 17:9-10.
ఏం కర్ర? ఇప్పుడు చెప్పండి ఆ కర్ర ఏంటో. ఇప్పుడు అర్థమైంది ఆ కర్ర? దేవుని కర్ర. చూడండి, యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం? చెప్పండి, ఎవరితో యుద్ధం వచ్చింది వాళ్ళకి? ప్రయాణాల్లో యుద్ధం. మనతో కూడా చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, మనకు కూడా ఈ ఆత్మీయ ప్రయాణాలు. మీకు చెప్తా. ఇప్పుడు చూడండి, యుద్ధం చేయడానికి 2 పనులు చేయాల్సి వచ్చారు వాళ్ళు. ఒకటి, యెహోషువతో యుద్ధం చేయమని చెప్పాడు. నేను వెళ్ళి దేవుని కర్ర పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నేను నిలుస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనే కర్ర. మూడో కర్ర ఏంటి ఇక్కడ? యుద్ధానికంటే ముందు ఏది ముఖ్యం ఉంది అక్కడ? అవునా కదా? ఎందుకు ప్రార్థన ముఖ్యమని ఎలాగ మనం చెప్పగలం అంటే, అది మనకి చాలా సందర్భం మనకు వివరిస్తుంది. ఏంటంటే, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుకి ఏమొచ్చిందంట? అమ్మ చెప్పండి అందరు కూడా. ఇశ్రాయేలు ప్రజలకి విజయం ఎలా వచ్చేది? మోషే చేతులు ఎత్తినప్పుడు వారు విజయం వైపు వెళ్ళేవాళ్ళంట. యుద్ధంలో మోషే చేతులు బరువెక్కి దించగానే. అంటే ఇప్పుడు చెప్పండి, మనకి విజయం దేని ద్వారా వస్తుంది? మరి ఎందుకు చాలామంది ప్రార్థన చేయట్లా? చెప్పండి, దేని ద్వారా మనకి విజయం వస్తుంది? అమ్మ చెప్పండి అందరు కూడా. దేని ద్వారా నువ్వు విజయం పొందుకోవాలి? మరి వేరే ఆప్షన్ లేదు. నువ్వు ప్రార్థన ద్వారా విజయం పొందుకోవాలంటే ఆ ప్రార్థనే నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు ఈరోజు? ఎందుకు దేవుని విజయాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు ఈరోజు? ఎందుకు దేవుని మేలు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన విషయంలో అంత అంటే నిర్లక్ష్యంగా నువ్వు ఉంటున్నావు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన ద్వారాగా నా సన్నిధిలో నువ్వు నిలబడటం ద్వారా నువ్వు విజయాలు పొందుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. కర్ర చేత పట్టుకొని, ఎప్పుడైతే దేవుని కర్ర చేత పెట్టుకొని ఆ పర్వతం మీద నిలబడినప్పుడు యుద్ధము చేయడం వల్ల కాదు, కానీ మోషే చేతులెత్తి ప్రార్థన చేయడం వల్లనే వాళ్ళకి విజయం అనేది దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూసాం. అక్కడ లేఖనములు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ప్రార్థన ద్వారానే విజయం ఇస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ కదా. చూడండి, అమాలేకులు అసలు ఎవరు? అమాలేకులు మనం చూస్తే కనుక అమాలేకులు ఎవరు? ఆదికాండం 16:12. ఆదికాండం 16:12. అమాలేకీయులు అనగా అవునా? ఇష్మాయేల్ గురించి వచ్చిందా? అది కాదు, నేను తప్పు రాసుకున్నా వాక్యం. ఉంటుంది సరే, నేను చెప్తా వినండి, తర్వాత రిఫరెన్స్ ఇస్తా. యాకోబు సహోదరుడగు ఏసావు యొక్క మనవడు అమాలేక్ అంటే ఎవరంట? యాకోబు సహోదరుడైన ఏసావు యొక్క మనవడు, శరీరీచ్ఛ కలిగిన సంతానం అన్నమాట వాళ్ళు. ఎవరంట వాళ్ళు? శరీరీచ్ఛ వలన. ఇప్పుడు ఏసావు ఏం కోరుకున్నాడు? తిండి కోసం ఏం చేశాడు? దేశత్వాన్ని, అంటే శరీర ఆశ కోసం ఆత్మ సంబంధమైన దాన్ని వదులుకున్న కుటుంబం అది, అలాంటి వంశం అది. ఇప్పుడు అమాలేకులు కూడా అంటే అర్థం ఏంటి? శరీర సంబంధులు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధానికి శరీర సంబంధానికి ఎప్పుడు కూడా యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఆత్మ సంబంధమైన స్వభావానికి శరీర సంబంధమైన స్వభావానికి ఎప్పుడు కూడా ఏం జరుగుద్ది? యుద్ధం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకులకు యుద్ధం జరిగినట్లుగానే. అవునా కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. రోమాపత్రిక 7:24 చదవండి ఒకసారి. ఆ తర్వాత మీకు చూపిస్తాను, మీరు ఎతకొద్దు ఇంకా. రోమాపత్రిక ఎవరంటున్నారు ఆ మాట? పౌలు. చదవమ్మా. శరీరము మంచిది కాదని చెప్తున్నాడు. ఈ శరీర క్రియలు, ఈ శరీర కోరికలు, ఈ శరీర స్వభావం మన లోపలంట ఆత్మ స్వభావానికి శరీర స్వభావానికి ఎప్పుడు కూడా ఏం జరుగుద్దో తెలుసా? యుద్ధం జరుగుద్ది. ఏం జరిగిద్దమ్మా? ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగిన ఆలోచన ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని తర్వాత రెండు అధ్యాయాలు వాక్యం చదువుకొని అప్పుడు లేగు. శరీర స్వభావం అంటది, వద్దు కాసేపు బయటికి వెళ్ళరా, అవి ఎందుకు అవి ఎప్పుడు చూసినా ఎప్పుడు అదేనా, సరదాగా బయటికి వెళ్ళరా అంటారు శరీరం.
సరే అని వెళ్ళిపోతాం. సర్లే కాదులే ఏదైనా తిందాం, ఏదైనా తెచ్చుకొని మంచిగా తిందాం. సరే అది కాదంటే సర్లే ఎందుకులే నిద్రపోదాం. శరీరం స్వభావం. కానీ ఆత్మ స్వభావం అంటది నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేయవా? నీ కుటుంబం మారొద్దా? దేవుడికి నీ దగ్గర వద్దా? దేవుడు నిన్ను ఆశీర్వదించొద్దా అని ఆత్మ స్వభావం నిన్ను అంటది. కానీ శరీరం నిన్ను ఏం చేసిద్ది? అందుకే యాకోబు అంటాడు, మీ పోరాటం దేని వలనంట? నీ శరీరంలో ఉన్న భోగేచ్ఛల వలనే కదా నీకు పోరాటం అంటాడు కదా. ఈ శరీరం ద్వారా నీకు పోరాటం ఉంది, నీ ఆత్మకి నీ శరీరానికి. శరీరం ఏమో ఏదో సామెత ఉంది కదా, ఊరు కాదు ఊరు పొమ్మంటుంది, ఊరేమో పొమ్మంటుంది అంటే కాడేమో. అలాగే ఇప్పుడు ఆత్మ ఏమో చేయమంటే శరీరం ఏమో ఏం చేస్తుంది చెప్పండి? వెనక లాగిద్ది, ఖచ్చితంగా లాగిద్ది. పొద్దున్న లేచి 5ంటికి ప్రార్థన చేసుకోవాలని ఆత్మ స్వభావం అని చెప్తే శరీర స్వభావం అంటుంది వద్దులే పడుకో, ఎందుకు తర్వాత చేసుకోవచ్చులే ప్రార్థన, నిద్రపోవేంటి నువ్వు అనగానే అమ్మని తప్పమని. అమ్మలు చెప్పు ఎన్నిసార్లు లెగిసి వచ్చేస్తున్నాను అంతే. తర్వాత చూస్తే ఎంతసేపటికి రాదే ఏంటని చూస్తే మళ్ళీ పడుకొని ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే అప్పుడు ఏమండి ఏం చేసింది శరీరం చెప్పండి, వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది శరీరం తెలుసా మీ అందరికీ? తొందరగా ఇంటికి వెళ్ళిపోయి కూర అన్నం వండుకొని అందరు తినేయాలి కదా, అవునా కదా? అందుకని ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడా పోరాటం ఉంది. అమాలేకీలు అంటే ఎప్పుడు ఒక తల్లి ప్రార్థన చేస్తుంది అమాలేకీల స్వభావాలు పోవాలని. అమాలేకీల స్వభావాలు పోవాలి అంటే శరీర సంబంధమైన స్వభావాలు ఏం వాళ్ళు మనలోంచి పోవాలి. ఆత్మ సంబంధానికి శరీర సంబంధానికి ఎప్పుడు కూడా పోరాటం ఉంది. ఈ శరీరం మంచిది కాదంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, మూడవదిగా మనం చూసుకున్నాం ప్రార్థన కర్ర. సమయం అయిపోయింది, ఇంకా 2 కర్రలు ఉన్నాయి. 2 కర్రలు కూడా చెప్పేసుకుందాం. ప్రార్థన కర్ర ఉండాలి మనకి. ఎప్పుడైతే దేవుని కర్ర చేత పట్టుకొని చేతులెత్తి ప్రార్థన చేశాడో ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప విజయం లభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ కుటుంబంలో గొప్ప విజయం దేవుడు ఇవ్వాలి. అమ్మా కావాలా లేదా? నా కుటుంబంలో గొప్ప విజయం కావాలన్నవారు అందరూ 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. అవ్వా ఇది చేసిన వాళ్ళు ప్రార్థన కూడా చేయుదురుగాక. ఇది చేస్తే ఇచ్చాడు దేవుడు, ప్రార్థన కూడా చేస్తేనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 4వదిగా నీటినిచ్చిన కర్ర. చూడండి నిర్గమాకాండము 17:5-6. ఈ రెండింటిని కూడా నేను ఎక్కువ చెప్పను సమయం. చెప్పండి హల్లెలూయా. ఆ బండి ఎవరు? యేసు ప్రభు వారే. 1 కొరింథీ పత్రిక 10:4. 1 కొరింథీ పత్రిక 10:4. ఏ బండి అది? ఆ బండి ఎవరు? ఆ బండని కర్రతో ఏం చేయమన్నారు? ఆ బండని కొట్టమన్నారు. కొడితే ఏమొచ్చినాయి అంట? నీళ్ళు వచ్చినాయి. ఆ బండి ఎవరు? ప్రభువే. మన హృదయంలోకి దేవుడు జీవధారులు పంపిస్తాడంట. యోహాను సువార్త 7:37-38 వచనాల్లో ఉంటుంది. అలాగే మీకా 5:1 ఆ కర్ర యేసుక్రీస్తు వారే అని చెప్పి మీకా కూడా అక్కడ ప్రవచనం చెప్తాడు 5:1. ఏం చేస్తాడంటే కర్రతో. ఎవరా కర్ర? న్యాయాధిపతి ఎవరు? యేసు ప్రభు. కింద కూడా ప్రవచనం స్పష్టంగా ఏమని రాయబడింది? బెత్లెహేమా. చాలండి, అదంతా మనకు తెలుసు. అది యేసు ప్రభు గారి గురించి చెప్పిన ప్రవచనం కదా. కొట్టాలి. కొట్టడం అంటే ఏంటి? యేసు ప్రభు వారు సిలువలో కొట్టబడ్డాడు. మన కొరకు ఏమయ్యాడు ఆయన? చెప్పండి అందరూ కూడా. కలవరి సిలువలో ప్రభువారు మన కొరకు కొట్టబడ్డాడు, దంచబడ్డాడు, అలాగే వేపబడ్డాడు అని రాయబడి ఉన్నాయి వాక్యాలు.
అంటే కొట్టడం అంటే ఏంటి? ప్రభువుని మన కొరకు సిలువేయబడడం. చివరి మాటగా 5వదిగా తీర్పు తీర్చు కర్ర. సంఖ్యాకాండం 28 చూడండి, చివరి కర్ర. చివరిగా తీర్పు తీర్చు కర్ర 28, సంఖ్యాకాండం 28 ముగింపులో. ఏమన్నాడు దేవుడు? అమ్మ అందరూ చెప్పండి. బండతో మాట్లాడమన్నాడు ఆ కర్ర తీసుకొని. కానీ ఈయన ఏం చేశాడు? రెండోసారి కొట్టడం అంటే రెండోసారి యేసు ప్రభుని మరలా సిలివేయడంతో సమానము. అందుకే దేవుడు ఏం చేశాడంటే మోషే మీదకి తీర్పు రప్పించాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వెలిగించబడి, హెబ్రీ పత్రిక ప్రకారం ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి మరలా రెండోసారి పడిపోయిన వాళ్ళు యేసుప్రభుని మరలా సిలువ వేసినట్లుగా వాళ్ళకి ఏం చేస్తాడు? దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండోసారి మాట్లాడమంటే మాట్లాడాలి, ఒకసారి కొట్టమన్నాడు. రెండోసారి మాట్లాడమంటే ఈయన ఏం చేశాడు? రెండోసారి కొట్టాడు. అందుకే అక్కడ మోషేకి తీర్పు వచ్చింది, నువ్వు కనానులోకి ప్రవేశించవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి కర్ర నేల మీద పడేయమన్నాడు. అప్పుడు ఏమన్నాడు? 2, 3, 4, 5 ఒక తీర్పు ఉంది. గుర్తుపెట్టుకోండి, తీర్పు ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 రకాలైన కర్ర, ఒకే కర్ర 5 రకాలైన అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఒక్క మాట, ఈ వాక్యం యొక్క సారాంశం ఒకటే, నీ దగ్గర ఉందో నువ్వు పడేయాలి. చెప్పండి అమ్మా,